ఆవేశంతో పాటు ఆలోచన వెనగల విప్లవ సింహం. ఎవడు మిస్టర్ దేవరాజ్ అంతటి దమ్మున్న మనగాడు? వాడు దమ్మున్న మనగాడైనా ఉద్యమాన్ని ఊపిరిగా చేసుకుని వీర విహారం చేస్తున్న విప్లవకారుడైనా మనం పథకం వేస్తే పతనం అయిపోవాల్సిందే, మనం కన్నెర్ర చేస్తే కాలి బూడిదైపోవాల్సిందే. మీకు గుర్తుందా ఫ్రెండ్స్, సరిగ్గా సంవత్సరం క్రితం రంగాపురానికి చెందిన జమీందారును 100 మంది పోలీసులు ఒంటరిగా వచ్చి అడ్డంగా నరికి వేసిన ఆ నరసింహ మీకు గుర్తున్నాడా? ఎంతసేపు నువ్వు చెప్పేది ఆ నర్రోపరాశుడైన నరసింహ గురించా? 6 నెలల క్రితం అవినీతి కుంభకోణంలో అరెస్ట్ అయిన విద్యాశాఖ మంత్రిని నడి రోడ్డు మీద నరికి చంపింది కూడా ఆ నరసింహే కదా? ఆ నరసింహే. వాడు మనలాంటి సంఘ విద్రోహ శక్తులను సమూలంగా నాశనం చేయడానికి వచ్చిన విప్లవ సింహం. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవరాజ్. అంతేకాదు వీలైనంత త్వరలో వాడిని అంతం చేయాలి, లేదంటే వాడి గొండ్రగొట్లకు మనం బలైపోయినట్లే. కంగారు పడుకోండి ఫ్రెండ్స్, వాడిని మనం ఏమి చేయక్కర్లేదు. వాడిని అంతం చేయడానికి బగబగబండే బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాను. ఆ బ్రహ్మాస్త్రం పేరేమిటో తెలుసా? అగ్ని. ఇన్స్పెక్టర్ అగ్ని. ఇన్స్పెక్టర్ అగ్ని వాడు నరసింహని ఎదుర్కోగలడా? నరసింహని ఎదుర్కోని మన చెప్పు చేతుల్లో ఉండి మనల్ని రక్షించగలడా? ఎవడు దేవరాజు అగ్ని? వాడి పేరు ఎప్పుడూ వినలేదు. మన నగరానికి ఏమైనా కొత్తగా వచ్చాడా? వాడికాయ వాడు రాలేదు ఫ్రెండ్స్, వాడి నేనే ఇక్కడ రప్పించాను. సెంట్రల్ హోమ్ మినిస్టర్తో పర్సనల్ గా మాట్లాడి పంజాబ్ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించాను. అందుక మీరు ఇక్కడ రిలాక్స్ కండి. కామిని కామిని కామిని, నీ అంద తందాలతో మా ముగ్గురిని ఆనందపరుచు. కమాన్. జానీ జానీ ఎస్ పాపా రైమ్స్ నాకు రావప్పా, వచ్చిందొకటే ఒకటప్ప ఆల్ఫాబెట్లు రావప్పా, అక్షర జ్ఞానం లేదప్ప, ఏది తెలియదు ఇది తప్ప.
సొల్యూషన్ ఏంటప్పా? కన్ను గిట్టితే కాలింగ్ అబ్బా, పెదవి కొరికితే ఫీలింగ్ అబ్బా, సిక్కు సెత్తితే సిగ్నల్ అబ్బా, నడుము తిప్పితే నోటీస్ అబ్బా, దగ్గరికొస్తే డార్లింగ్ అబ్బా, ఈ కొట్టేస్తే డ్రీలింగ్ అబ్బా, ఒళ్ళు కొరికితే క్రీటింగ్ అబ్బా, ఒళ్ళు విరిస్తే వెయిటింగ్ అబ్బా, బాడీ బాడీ రాసయ్యప్ప బార్డర్ దాటప్పా, బాడీ బాడీ రాసయ్యప్ప బార్డర్ దాటప్పా, బాడీ లాంగ్వేజ్ మన భాషప్ప పెంగలేదప్పా. ఓయ్ లండన్ బాబు ఇండియన్ డాలను నేను, లాంగ్వేజ్ ప్రాబ్లం మేనేజ్ చేసేస్తాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ మిస్టర్ అగ్ని, వెల్కమ్. నా పేరు దేవరాజ్, వీళ్ళిద్దరు నా బిజినెస్ పార్ట్నర్స్ గణేష్ అండ్ హరిదాస్. ఐ ఆమ్ వెరీ గ్లాడ్ టు మిస్టర్ దేవరాజ్. మిమ్మల్ని కలవాలని ఇక్కడికి వచ్చాను. చెప్పండి, ఏం సాయం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ నగరంలోని శాంతి భద్రతలను మీరే కాపాడాలి. రౌడీలను గుండాలను తక్షణమే శిక్షించాలి. నక్సలైట్లు, ఉగ్రవాదులు మాలాంటి శ్రీమంతులను అకారణంగా అంతం చేయాలనుకుంటున్నారు. వారి బారి నుండి మాలాంటి నిజాయితీ పనులను మీరే రక్షించాలి. ఈ అగ్ని పేరు చెబితే అవినీతి పరుల గుండెల్లో పిడుగులు కురుస్తాయి. ఈ అగ్ని రంగులో దిగితే ఉగ్రవాదులు, విప్లవకారులు ఊరు దాటి పారిపోతారు. ఇక రౌడీలు, గుండాలు నా దాటికి తట్టుకోలేక చట్టానికి సరెండర్ అవుతారు. దట్ ఈస్ అగ్ని, ఇన్స్పెక్టర్ అగ్ని. మీ గొప్పతనం గురించి మేము కథలుగా విన్నాం. గతంలో మీరు చేసిన సాహస కృత్యాల గురించి మేము కథలుగా విన్నాం. కనుక మీరు మా నగరానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎవరు విప్లవకారుల నుండి సమస్యలు ఎదురవుతున్నాయని కమిషనర్ గారు చెప్పారు, నిజమేనా? అవును, ఆ నరసింహ అనేవాడే మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మమ్మల్ని అంతం చేస్తామని బెదిరిస్తున్నాడు. అవును అవును ఇన్స్పెక్టర్, వాడిని మీరు వెంటనే అదుపులోకి తీసుకోవాలి. అలాంటి వాళ్ళు మా వ్యాపారాలకు అడ్డం రాకుండా మీరే చూసుకోవాలి. అప్పుడే మేము నిశ్చంతగా బిజినెస్ చేసుకోగలం. అసలు మా మీద వాడికి ఎందుకండి అంత పగ? మేము సంపాదించిన దానిలో సగం డబ్బు సమాజంలోని పేదలకే ఖర్చు పెడుతున్నాం. వాడు మాకంటే పెద్ద ప్రజాసేవకుడా? ఇప్పుడు అర్థమైన ప్రతి వాడికి ఉగ్రవాదం పేరు చెప్పుకొని ఊళ్ళు దోచుకోవటం అలవాటైపోయింది. అలాంటి సంఘ విద్రోహ శక్తులను ఏది పడటమే నా లక్ష్యం. మీరు నిశ్చింతంగా ఉండండి. మీరు ఆ మాత్రం భరోసా ఇస్తే మాకు చాలా అగ్ని. మేము ఇక నిశ్చింతగా నిద్రపోతాం. మా వ్యాపారాలు మేము హాయిగా చేసుకుంటాం. మీ పేరు చెప్పుకొని సంతోషంగా సమాజ సేవ చేసుకుంటాం. నరసింహే కాదు, వాడి బాబైనా సరే సమాజానికి హాని చేస్తుంటే సహించేది లేదు. వాడిని చట్టానికి పట్టించేంత వరకు నేను నిద్రపోను, వాడిని నిద్రపోనివ్వను. గుడ్ బై. చూస్తాను నా ఫ్రెండ్స్, వీడు మహాకరోడా ఇన్స్పెక్టర్. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ వాడికి మన నదు స్వరూపం తెలిస్తే మనల్ని కూడా తడదల్లాడిస్తాడేమో. వాళ్ళకని చూస్తే అలాగే ఉంది. ఎందుకైనా మంచిది మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీకు ఆ భయం అక్కర్లేదు ఫ్రెండ్స్. ప్రభుత్వంలో మనకు కావలసినంత పలుకుబడి ఉంది కనుక పోలీసు నుండి కూడా భయం లేదు. ఇక మీరు రిలాక్స్ కండి. పోలీసులు చట్టం మిమ్మల్ని ఏం చేయని మాకు బాగా తెలుసు. అందుకే మిమ్మల్ని అంతం చేయాలి మేము కంకణం కట్టుకున్నాం. ఎప్పుడురా నువ్వు ఆ ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తున్నావు? గోండా నాయకుడా లేక విప్లవకారుడువా? కొంపదీసే నీ పేరు నరసింహ కాదు కదా? నా పేరు విక్రమ్. నేను గోండా నాయకుడిని.
అమాయకుడిని కాదు, రౌడీ చెట్టును కాదు, ఉప్పు పాలతోనే ఒక్కరు తాగిన విప్లవసింహాన్ని. ఓ నువ్వు నరసింహానందుడివా? కూర్చో సోదరా, కూర్చో. విషయాన్ని తాపీగా మాట్లాడుకుందాం. మీతో కూర్చొని కులాశాఖ కబుర్లు చెప్పడం రాలేదు ఇక్కడికి. మీరు చేసిన పాపాలకు శిక్ష అనుభవించే రోజు దగ్గర పడిందని చెప్పడానికి వచ్చాను. మేము పాపం చేసావా? ఎవరన్నారు ఆ మాట? పుణ్యాలు చేయటమే మా జన్మ హక్కుగా బతుకుతున్న బడగ జీవులం. మమ్మల్ని బెదిరించడం అన్యాయం. పుణ్యాలు చేయడం మీ జన్మ ఒక్క. అసలు పుణ్యం అనే మాటకి అర్థం తెలుసా? పాపాలు చేయడమే పరమాధిగా బతుకుతున్న మీరు పుణ్యాల గురించి మాట్లాడటం చిక్కుచేటు. చూడు విక్రమ్, ఈ ప్రపంచంలో పుట్టిన మనిషి ఏదో ఒక టైంలో తప్పు చేయడం సహజం. ఆ మాత్రానికే ఆ నరసింహ మా మీద పగపట్టడం న్యాయం కాదు. మిస్టర్ దేవరాజ్, న్యాయం గురించి ధర్మం గురించి నువ్వు మొన్నకు చెప్పేంత మొగాడివా? ఏమిటి మీ అన్న గొప్పతనం? మాలాంటి అమాయకుల్ని హింసించి చంపడమేనా? మీరు అమాయకులు కాదురా, అన్నం పెట్టిన చేతులు నరిచే కిరార్కులు మీరు. మాకెవరు అన్నం? ప్రతిరోజు మేమే అనేక మందికి అన్నం పెడుతున్నాం. మాకెవడు అన్నం పెట్టవలసిన అవసరం లేదు. అవును, పేదల రక్తాన్ని జలగలగా పీల్చే మీరు, అమాయకులైన ఆడపిల్ల మానవ ప్రాణాలతో వ్యాపారం చేసిన పోటీలు కలిగించే మీరు 5 స్టార్స్ హోటల్స్ కట్టి విదేశాలకి విందు భోజనాలు పెడుతున్నారు. విక్రమ్, మేము చేస్తున్నది పాపమో పుణ్యమో మాకు తెలుసు, పైన నా పరమాత్మకు తెలుసు. కానీ ఆ నరసింహకు మాత్రం తెలియదు. అందుకే నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను. అవి నరసింహకు అందించు. మా తరపున ప్రజలకు అందజేయండి. నక్క ఇచ్చులు ప్రయోగించి మా అన్న భార్యని తప్పించుకోవేస్తున్న దేవరాజ్, అందుకే మిమ్మల్ని చట్టానికి పట్టిస్తాడు.